అదిగో కడపూర ధ్వని మ్రోగు వేళాయను నా ప్రాణనాథ నీరాకకై నేను వేచియున్నాను నా జీవదాత నా జీవదాత నీ పిలుపుకై నేను కనిపెట్టుచున్నాను నీ పిలుపుకై నేను కనిపెట్టుచున్నాను. మహాపరిషుదుడు, మహోన్నతుడు, మహోగణుడు, త్వరలో రాబోతున్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ర్యాప్చర్ గురించి చాలా విషయాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఈరోజు చివరి ర్యాప్చర్ గురించి, చివరి తీర్పు గురించి మనం నేర్చుకోబోతున్నాం. బైబిల్ గ్రంథంలోని ప్రకటన 19వ అధ్యాయాన్ని, అలాగే లూకా సువార్త 14-16 ఈ రెండింటిని ముందు పెట్టుకోండి. అక్కడ యేసుప్రభువు వారు చెప్పింది గొప్ప విందు అనే మాట వాడబడింది. ప్రభువారు గొప్ప విందు చేశారు. ఆ విందుకు అందరినీ పిలిచారు, కానీ వాళ్ళు నెపాలు వేశారు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం మొదటి నుంచి అటు తర్వాత బహు జనుల శబ్దం వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పగా వింటిని, ప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లెను, ఆయన తీర్పులు సత్యములను న్యాయములై ఉన్నవి. బైబిల్లోని ఇది మొదటి మాట, 8వ వచనం. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశమును నిర్మలమునైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇవ్వబడెను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. మరియు అతడు నాతో ఇలాగ చెప్పాను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పాను. ఈ మాటలు యథార్థమైనవి. పెండ్లి విందు గురించి లూకా సువార్త 14లో యేసుప్రభు వారు పెండ్లి విందుకు అందరిని ఆహ్వానించాడు. అలాగే ఈ అధ్యాయంలో కూడా పెండ్లి విందు సిద్ధంగా ఉన్నది అని చివరిగా ప్రభువారు చెప్తూ ఉన్నారు. మనం అందరం కొనుక్కోయేది ఎక్కడికి? పెండ్లి విందుకి, పెళ్లిశాల. అక్కడ ఘనమైన కిరీటాలు తీసుకుంటున్నారు. ఒకవైపు ఎంతో హడావడిగా ఉంది, మరొక వైపు విందు ఉంది, మరొక వైపు పొగడ్తలు ఉన్నాయి, మరొక వైపు చప్పట్లు ఉన్నాయి, మరొక వైపు సంతోషం, ఆనందం. నిజంగా చివరి శ్రమ గతించింది, నీతి ఉదయించింది. సాతాను మొదటి రాకడ తర్వాత ఏం చేస్తాడు? బంధించేస్తాడు. 1000 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఒకసారి విడుదలనిస్తాడు. ఆ తర్వాత శాశ్వతంగా వాడిని బంధించేస్తాడు. సైతానికి బంధకాలు 2 సార్లు. ఒకసారి బంధిస్తాడు, 1000 ఏళ్ళు పరిపాలిస్తాడు. రెండోసారి వాడితో ఫైనల్ వార్, యుద్ధం జరుగుతుంది. ఆకాశం నుంచి అగ్ని వచ్చి సైతాను సమూహమును తుడిచేస్తుంది. మెయిన్ యెరూషలేము నగరం చుట్టూ దేవుడు కంచి వేసేస్తాడు, అగ్ని కోట కడతాడు. సాతాను అందులోకి ప్రవేశించడానికి కానీ వాడు అనుచరులు కానీ ఎలాంటి అవకాశం ఉండదు. కనీసం చిన్న చీమ కూడా ప్రవేశించడానికి అవకాశం లేని సమయం అది. ఈ యెరూషలేము నగరం చుట్టూ అగ్ని కోట కడతాడు, దాని చుట్టూ దేవదూతలు ఉంచుతాడు. ఎందుకంటే సైతానికి చివరి పగ ఇజ్రాయెల్ ప్రజలను అంతం చేయాలని వాడి కళ నెరవేరదు. యెరూషలేము నగరాన్ని పూర్తిగా ధ్వంసం చేయాలన్నదే వాడికి ఏకైక నిర్ణయం, పగ. అందుకనే ప్రపంచాన్ని వాడు పురుకొల్పుకొని యుద్ధాన్ని తీసుకొస్తాడు. ఎందుకంటే అది రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన సృష్టికర్త నగరం అది. అక్కడ అబ్రహాం, ఇస్సాకు, పేతురు వాళ్ళు పొందుకున్న వాగ్దానాలు అక్కడే ఉన్నాయి. ఈ నగరాన్ని మీకు ఇస్తున్నాను, మీకు మీ సంతానికి ఇస్తున్నాను అన్నాడు ఆయన.
ఆ మాట కోసం ఆ నగరాన్ని దేవుడు రక్షిస్తున్నాడు. సైతాను వాడికి ఎంత బలగమున్నా, ఎంత బలమున్నా, ప్రపంచాన్ని వాడు గుప్పట్లో పెట్టుకొని దాని మీదకి యుద్ధానికి వచ్చిన వాడు అన్ని విషయాలు ఫెయిలైపోతాడు. క్రీస్తు ఇచ్చిన వాగ్దానం ఖచ్చితంగా నెరవేరుతుంది. ఆ తర్వాత వాడిని అగ్నితో కాచి వాడి అనుచరులను ఏం చేస్తాడు? పాతాళంలో ఇక శాశ్వత కాలం బంధించేస్తాడు. వాడు యుగాలు ఇంకా అందులోనే ఉంటాడు, ఇంకా బయటకు రావడానికి అవకాశం లేదు. అప్పుడు ఈ లోకమంతట్లో నీతి ఉదయిస్తుంది. కొత్త ఆకాశం కొత్త భూమి వస్తుంది. కొత్త ఆకాశం కొత్త భూమిలో నవ్వులే నవ్వులు, పిల్లలు, కుటుంబాలు సంతోషంగా ఉంటారు. ఈనాడు ఎవరైతే క్రీస్తు కొరకు అత్సాక్షులైపోతున్నారో, ఎవరైతే క్రీస్తు కొరకు ప్రాణాలు పెడుతున్నారో, ఎవరైతే తమ సమస్తాన్ని విడిచిపెడుతున్నారో దాన్ని ఏమన్నాడంటే క్రియలు అన్నాడు. ప్రకటన గ్రంథం 19:9. మరియు ఆమె ధరించుకుంటకు ప్రకాశం నిర్మలమైన సన్నపు నార పట్ల ఆమెకి ఇవ్వబడెను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ఈ 8వ వచనంలో నీతి క్రియలు అన్నాడు. మరియు అతడు నాతో ఇలా చెప్పాను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలబడిన వారు ధన్యులని వ్రాయుము. ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పాను. ఒకటి, నీతి క్రియలు ఉన్నవాళ్ళే ఇందులోకి వెళ్తున్నారు. అందుకని ఈ అంశం పేరు చివరి శ్రమ గతించింది, నీతి ఉదయించింది. అసలు నీతి అంటే ఏంటి? నువ్వు చేసిన దాన ధర్మాలు నీతి. నువ్వు నీతిమంతుడిగా తీర్చబడతావు, నీతిమంతురాలుగా ప్రత్యేకించబడతావు. ఈ పెండ్లి విందులోకి వెళ్ళాలంటే నీకున్నదంతా కూడా దేవుని కొరకు ఖర్చు చేసేయాలి, సేవ కొరకు. అలాగా ఖర్చు చేసిన వాళ్ళు ఎవరు అనంటే మొట్టమొదట అపోస్తలులు, పౌలు. వీళ్ళు తమకున్నదంతా విడిచిపెట్టేశారు. వారు దేవునితో నడుచుకుంటూ వెళ్ళిపోయారు. క్రీస్తు ఎలా మరణించాడో వీళ్ళు కూడా అలాగే ప్రాణాలు అర్పించేశారు. వీరు వెనక్కి తిరిగి చూడలేదు. దేవుని చిత్తాన్ని పూర్తిగా నెరవేర్చడం కోసం వారి జీవితాలు, వారికున్న చదువు, వాళ్ళకున్న హోదా అంతా దేవుని కొరకు సమర్పించేశారు. వాళ్ళు రిక్తులుగా జీవించారు, దర్దులుగా జీవించారు, ఘనమైన కార్యాలు చేశారు. కాబట్టి అవి నీతి క్రియలు. వాళ్ళకి నీతి వస్త్రాలు అనగా సన్నపు నార వస్త్రాలు ఇచ్చాడు దేవుడు. అవి ప్రకాశమానమైనవి. అవి వాటి గురించి వివరణ ఎంత స్పష్టంగా ఉంది ఇక్కడనంటే, నిర్మలమైన సన్నపు నార పట్ల ఇయ్యబడెను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. నిర్మలమునైనా అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళ మనస్సాక్షి యేసుక్రీస్తు వలె ఉన్నది. యేసుక్రీస్తు ఎలా క్షమించాడో వాళ్ళ గుణాలు కూడా క్షమించే గుణాలతోనే ఉన్నాయి. యేసు ప్రభు ప్రతి పాపిని హక్కును చేర్చుకున్నాడు, వారిని క్షమించాడు. అలాగే ఈ నిర్మలమైన అంటే వాళ్ళ మనసులో కపటం కానీ దోషం కానీ ఉంచుకోలేదు, పగ కక్షలు ఉంచుకోలేదు. నిర్మలమైన మనసు ఎప్పుడు వస్తుంది? నువ్వు అందరిని ప్రేమించినప్పుడు, అందరినీ ఆదరించినప్పుడు, అందరినీ ప్రేమగా పలకరించినప్పుడు, అందరితో నువ్వు ఆప్యాయతగా మాట్లాడినప్పుడు ఈ నిర్మలమైన మనస్సు నీకు వస్తుంది. ఈ నిర్మలమైన మనసులో ఏముంటుందో తెలుసా? 1 స్వస్థత, 2 విడుదల, 3 నిజమైన సమాధానం, క్రీస్తుకి నీకున్న సమాధానం, నిజమైన ఆనందము, నిజమైన పరలోకాన్ని నువ్వు ఖచ్చితంగా చూస్తావు. ఈ వస్త్రానికి ఉన్న గొప్పతనం ఏంటంటే నిర్మలము. 2వది నీతి క్రియలు. ప్రకటన 14వ అధ్యాయంలో కూడా ఒక మాట రాస్తుంది. 13వ వచనం, వారి క్రియలు వారు వెంట పోవునని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. అంటే మనిషి ఏం బట్టి వెళ్తున్నాడు ఇక్కడి నుంచి చచ్చిపోయాక? వాళ్ళు చేసిన క్రియలు వారు వెంట వచ్చేస్తున్నాయి. అతను చేసింది మంచిగా వస్తుంది, ధర్మమా వస్తుంది, ఆరాధన వస్తుంది. అతను దేవుని వాక్యం వినడం కోసం పరిగెత్తాడు, అది వస్తుంది సాక్ష్యం చెప్పడానికి. ఆ పరిశుద్ధాత్ముడు కూడా వస్తున్నాడు. ఏమే మందిరానికి అందరికంటే ముందు వెళ్ళేది, దేవుడికి ఇవ్వడంలో ముందుంది, సువార్త ప్రకటించడంలో ముందుంది, వాక్యం వినడంలో శ్రద్ధ వహించింది,
దాన ధర్మం చేయడంలో శ్రద్ధ వహించింది, పరిశుద్ధులు పాదాలు కడిగింది, దీనులకు వస్త్రాలు ఇచ్చింది, దీనులను ఆప్యాయతగా పలకరించింది, తనకున్నది ఖర్చు చేసింది, తన కోసం ఆలోచించుకోకుండా, తనకి మిగిల్చుకోకుండా అవతల వాళ్ళకి, దీనులైన వాళ్ళకి, సేవకులకి, మందిరం కొరకు ఖర్చు చేసింది, ఖర్చు చేశాడు అని ఈ క్రియలు వచ్చి నీ పక్షాలు ఏం చేస్తాయి? సాక్ష్యము ముందుగానే చెప్తాయి. నువ్వు బ్రతుకున్నప్పుడు సాక్ష్యం చెప్తే, నువ్వు వెళ్ళిపోయినప్పుడు కూడా వచ్చి ప్రభు సన్నిధిలో సాక్ష్యం చెప్తాయి. మరి నువ్వు బ్రతుకున్నప్పుడు ఈ సాక్ష్యం ఎప్పుడైతే చెప్తాయో అప్పుడు దేవుడు నీకేమిస్తాడు? మంచి పుష్కలమైన ఆరోగ్యం ఇస్తాడు. నువ్వు ధర్మం చేసుకోవాలి, పుణ్యకార్యాలు చేసుకోవాలి, మంచి కార్యాలు చేయాలి. ఇవన్నీ కూడా స్పష్టంగా నీ కొరకు ప్రకటించబడుతున్నాయి. ఇవేం చేస్తాయి? నీకు ఏది కొరత ఉందో ఆ కొరత నుంచి నీకు విడుదలనిస్తాయి. ఉదాహరణకి చాలామంది ఆరోగ్యం కావాలని కోరుకుంటారు, మందులకైతే ఖర్చు పెడతారు. అదే లేని వాళ్ళకి మీరు ఇచ్చేయండి ఆ డబ్బులు. నీకు నెలకు 10,000 అవుతుందా? ఒక నెల మీరు దీనులకి పంచిపెట్టి చూడండి, లేక దీనులని సేవకుంటారు వాళ్ళకి పంచిపెట్టి చూడండి. శాశ్వత కాలం వాడి మీరు మందులు మానేస్తారు. ఏంటంటే నీవు నీ మందుల సంగతి పక్కన పెట్టి ఆ లేని వాళ్ళకి నువ్వు సహాయం చేసావు కదా, వాళ్ళు మొర దేవుని దగ్గరికి వెళ్తుంది, ఆరోగ్యం అనేది అక్కడి నుంచి వస్తుంది. అది క్రియ. ఇప్పుడు సంతానం లేదు, సంతానం కావాలని మీరు ప్రార్థన చేశారు. దేవుడు నీకు బిడ్డలు ఎలాగిస్తాడు? మీరు ఒక 10 మందిని సెలెక్ట్ చేసుకొని దీనులేని సేవకులను పిలిచి ఒక 10,000 5,000 1000 కాదు, ఒక 5,000 10,000 అలాగే అందరికీ ఇచ్చావు అనుకోండి. అప్పుడు అది క్రియ. ఆ క్రియ ఏం చేస్తుందంటే నీ పక్షంలో నువ్వు చేసిన క్రియ నీ కొరకు విజ్ఞాపన చేస్తుంది. అప్పుడు నీకు దేవుడు ఏమిస్తాడు? సంతానం ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, సమాధానం ఇస్తాడు, మార్పు లేని నీ కుటుంబంలో మారు మనసుని ప్రసాదిస్తాడు. నువ్వు ఏదైతే కోల్పోయావో అది నీకు తిరిగి దేవుడు ఇచ్చేస్తాడు. దాని క్రియలు అన్నాడు. వారి క్రియలు వారు వెంట పోవునని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఇక్కడ ప్రకటన 14:13లో ఇంత స్పష్టంగా ఉంది. అంటే మనము ఒకే దేవునికి మనము సంబంధించిన వాళ్ళం. మనం పెండ్లి విందుకి సిద్ధంగా ఉండాలి. లూకాసు వార్త 14:16 ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచాను. యేసయ్య ఇక్కడ ఏమంటున్నాడు? విందు అంటున్నాడు. సరే, ప్రకటనలో 19:8-9 ఏమంటున్నాడు? ఇక్కడ విందు అంటున్నాడు. పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలు. అంటే యేసుప్రభు రెండో రాకడికి దేవుడు మనల్ని ఎక్కడ తీసుకెళ్తాడంట? పెండ్లి విందుకు తీసుకెళ్తాడు. ఆ పెండ్లి విందులో అంతస్తులు ఉంటాయి, 1 2 3 4. నువ్వు భూలోకలో నువ్వు యథార్థంగా జీవించావనుకో, యథార్థవంతులతో నువ్వు కూర్చుంటావు. నువ్వు అత్సాక్షి అనుకో, అత్సాక్షులతో కూర్చుంటావు. నాకు పేతురు పౌలు కావాలంటే వాళ్ళకి లాంటి త్యాగం నీకుంటే అప్పుడు నువ్వు వాళ్ళని కలుసుకొని వాళ్ళ కేటగిరీలో నువ్వు ఉంటావు. అంతేగాని ఇక్కడ నువ్వేం పని చేయకుండా నీ నచ్చినట్టు బ్రతికి, నీకు నచ్చినట్టు గుడికి వెళ్ళి, నీ నచ్చినట్టు జీవించి నాకు పేతురు పౌలు కానీ చూసే ఆశ ఉందంటే నీ ఆశ ఎప్పటికీ నెరవేరదు. పేతురు పౌలు వాళ్ళు సమస్తాన్ని త్యాగం చేశారు, నువ్వు త్యాగం చేయి, అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తావు. ఎస్తేరు ఉంది, ఆమె ఈ లోకంలో దేన్ని ఆశించలేదు. ఆమెకున్న సమస్తాన్ని విడిచిపెట్టింది. రిక్తురాలుగా రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు రాజు ఇష్టపడ్డాడు. నీకు అన్నీ కావాలి, దేవుడు కావాలి, అలా దొరకదు. నీకు దేవుడు కావాలంటే కొంత పోగొట్టుకోవాలి, కొంత వదులుకోవాలి. అప్పుడు దేవుని కృపను సంపూర్ణంగా నువ్వు పొందుకోగలుగుతావు. బైబిల్లోని ప్రకటన గ్రంథము 14:13 ప్రకారంగా, అలాగే 2 కొరింథీ 11:2 ప్రకారంగా పవిత్రాలైన కన్యకను గాను ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పించాలని మిమ్మును ప్రదానం చేసేదని కొరింథీ సంఘానికి పౌలు గారు లేఖ రాస్తూ, మీరు ఇతరితర ఆలోచన కలిగి ఉన్నారంటే, కొంతమంది ఆభరణాలు పెట్టుకుంటున్నారు, పెట్టుకోకూడదు. కొంతమంది లోకాశలతో ఉంటున్నారు, అలా ఉండకూడదు. లోకాశలు అనేది సాతాను, ఆభరణాలు అనేది సాతాను, నిర్లక్ష్యం అనేది సాతాను. కాబట్టి 1-2 కంటే ఎక్కువ ఈ లోక సంబంధమైన వ్యసనాలు మీకు ఉన్నాయి. అవి సైతాన్తో మీకు ఉన్న సంబంధాలు. ఈ సైతాన్తో ఉన్న ఈ దురవ్యసనాలు పరలోకానికి వెళ్ళకుండా నిన్ను ఆపుతాయి అని చెప్పి, నీవు ఒక్కడే పురుషుడు అనగా క్రీస్తుకి నువ్వు ప్రదానం చేయబడ్డావు. ఆ పురుషుడు నిన్ను రెండో రాకడ వరకు పిలిచేంత వరకు నువ్వేం చేయాలి? నమ్మకం ఉండాలి. ఇప్పుడు ప్రదానం చేయబడిందండి ఒక స్త్రీకి. అతనితో పెళ్ళి అయ్యేంత వరకు ఈ స్త్రీ ఏం చేస్తుంది? ఎదురు చూస్తుంది, ఆశతో ఎదురు చూస్తుంది. నాకు కాబోయే నా భర్త ఎప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటాడు అని. అలాగే
అతను కూడా నా భార్య పవిత్రాలుగా ఉండాలని తను కూడా ఆశతో తన భార్య మీద ఏం పెడతాడు? ప్రేమ ఉంచుతాడు, విశ్వాసం ఉంచుతాడు. ఇప్పుడు తను ఉంచిన విశ్వాసాన్ని మనం వమ్ము చేయకూడదు. మధ్యలో మనం లోకాసుల్లో, పాపంలో, టీవీలో, ఇహలోక వ్యసనాల్లో పడిపోయామనుకోండి, ఆ యేసు ప్రభు దేవుని సన్నిధికి మనము చేరలేము. క్రీస్తు సన్నిధికి చేరాలి అంటే అంతవరకు మనం ఎలాగుండాలి? నమ్మకంగా ఉండాలి. ప్రకటన 2:10 అంతవరకు నమ్మకంగా ఉండి నేను నీకు జీవక్రటం ఇచ్చేద్దాను. కాబట్టి నీ నమ్మకాన్ని మధ్యలో పాడు చేసుకోకూడదు. క్రైస్తవులు ఆరంభంలో నమ్మకంగా ఉంటారు, యథార్థంగా ఉంటారు. కొంతకాలం అయ్యాక వారి నమ్మకాన్ని విడిచిపెట్టేస్తారు. అందుకు నీకు శిక్ష ఉంటుంది, గమనించాలి. ఇక్కడ బైబిల్లోని యోహాను సువార్త 5:30 ఇలా రాసింది, నా తీర్పు న్యాయమైనది. అంటే నువ్వు ఒకసారి రక్షించబడ్డాక క్రీస్తుకు నువ్వు ప్రదానం చేయబడ్డావు. నువ్వెవరివైనా కానీ, పురుషుడివైనా స్త్రీవైనా ప్రదానం చేయబడిందంటే దాని అర్థం ఏంటంటే నువ్వు ఆయన కొరకు సాక్షిగా నమ్మకంగా పరిశుద్ధంగా జీవించాలి. నీ నమ్మకాన్ని కోల్పోకూడదు. అసలు నీ నమ్మకాన్ని ఎక్కడ కోల్పోతావు చెప్పమంటారా? మొట్టమొదట 1 పాయింట్, ప్రకటన గ్రంథం 11 కొలతలు జరుగుతున్నాయి. కొలతలు అనగా నువ్వు మందిరానికి ఎంత త్వరగా వెళ్తున్నావు, ఎంత నిర్లక్ష్యంగా వెళ్తున్నావు, నీ పాదాలకు కొలతలు జరుగుతున్నాయి. అందరికంటే ముందు వెళ్తున్నావా లేకపోతే లేట్గా వెళ్తున్నావా? మధ్య మానేస్తున్నావు కదా, అవన్నీ పాపాలు. ఈ పాపాలు నేను ఏం చేస్తాయంటే గొలుసుల్లాగా పట్టుకొని ఉంచుతాయి భూమి మీద. యేసు ప్రభు కడబోర శబ్దం రోగినప్పుడు నువ్వు ఎత్తబడలేవు, నువ్వు విడబడతావు. నువ్వు ఎత్తబడాలంటే ఈ వాక్యం చూడు, ఇక్కడ ఏమంటున్నాడు? నా తీర్పు న్యాయమైనది అని. అంటే ఆయన స్వరము నీకు వినబడాలంటే అది న్యాయమైనది. ఇప్పుడు చెత్త ఉందనుకోండి, అదేమైపోతుంది? కాలిపోతుంది. ఆయన వచ్చేవాడు అగ్నితో వస్తున్నాడు. ఆయన కళ్ళల్లోంచి అగ్ని వస్తుంది, ఆయన నోటి మాటలోంచి అగ్ని వస్తుంది. ఆయన ఖడ్గం తల మెరిసే అగ్ని జ్వాలలతో ఉంది. ఆయన వచ్చే ఆ గుర్రం, వచ్చే ఆ మేఘంలో ఏముంది? అగ్ని ఉంది. అగ్ని ఏం చేస్తుంది తెలుసా? చెత్తను దహించి వేస్తుంది. నీలో పాపం ఉందనుకో, అది నిన్ను దహించి వేస్తుంది. అది తీర్పులో నిన్ను పాడేస్తుంది. నువ్వు తీర్పులో నిలబడాలంటే నువ్వు ఇక్కడే చెత్తను విడిచిపెట్టాలి. చెత్తనుగా ఈ లోకము, చెత్తనుగా అబద్ధము, కోపము, చిరాకు, నిర్లక్ష్యము, చిర్రుబుర్రులాడడం, ఇదంతా కూడా చెత్త. నువ్వు పెళ్లి విందుకు వెళ్ళే రాజకుమారుడు. మరి పెళ్లి విందుకు వెళ్ళాలంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి? నీ వస్త్రం కాపాడుకోవాలి, నీ మాట కాపాడుకోవాలి, నీ చూపు కాపాడుకోవాలి, నీ తలంపులు కాపాడుకోవాలి. అందుకనే ప్రకటన 16:16 మెలకుగా ఉండి తన వస్త్రములు కాపాడుకునేవాడు ధన్యుడు. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. మెలకుగా ఉండి అంటే తన వస్త్రాన్ని కాపాడుకునేవాడు ధన్యుడు. ప్రకటన 16:16 ఎలా చెప్తుంది అంటే దాని అర్థం ఏంటంటే వస్త్రం అనగా దేవుడు నీకు ఇచ్చిన నీతి వస్త్రము. నీతి వస్త్రం శత్రువు ఎత్తుపోవడానికి నేను ఏం చేస్తాడు? కంగారు లేదులే అంటాడు. అంటే నువ్వు మందిరానికి వెళ్ళేటప్పుడు నిర్లక్ష్యంగా వెళ్ళి అంటాడు, లేటుగా వెళ్ళి అంటాడు, మధ్యన మానే అంటాడు, నీకు ఒంట్లో పోలేదని దేవుడు తెలదా అని అంటాడు. ఇవన్నీ నీ తలంపులోని సాతాను ఉంటాడు. వీడు ఏం చేస్తాడు? మెల్లమెల్లగా ఆలస్యంగా వెళ్ళేలా చేస్తాడు, అక్కడి నుంచి మానేసేలాగా చేస్తాడు, అక్కడి నుంచి వేరు ఊర్లకు వెళ్ళేలా చేస్తాడు, అక్కడి నుంచి నువ్వు సినిమాలకు వెళ్ళడానికి పంపిస్తుంటాడు, అక్కడి నుంచి సెల్ ఫోన్ నీకు ఎరేస్తాడు, డబ్బు ఎరేస్తాడు, తిండి ఎరేస్తాడు, ఈ లేనిపోనివని ఎరేసి మొత్తానికి దేవుడి నుంచి నిన్ను ఏం చేస్తాడు? దూరం చేసేస్తాడు. ఇదంతా ఏంటిది? చెత్త. ఈ చెత్తను నువ్వు ఎప్పుడు పోగు పెట్టుకుంటావో నీ మహిమ వస్త్రము వాడు ఎత్తుకుపోతాడు, వాడు వెలగడతాడు, చెత్త నీ ముందు పెడతాడు, నీ వస్త్రాన్ని అడుగుతాడు. నువ్వేం చేస్తావు? సిలువలో నీ కొరకు తన వస్త్రాన్ని సమర్పించిన ఆ తండ్రిని మర్చిపోయేలా చేస్తాడు. ఆయన సిలువలో ఆయన రక్తం కారుతూ తండ్రి వీళ్ళు ఏం చేయించినా వీరు ఎరుగురు, వీరిని క్షమించు అన్నప్పుడు కింద వాళ్ళు ఏం చేస్తున్నారు? యేసయ్య వస్త్రాన్ని పంచుకుంటున్నారు. అంటే ఆయన తన వస్త్రాన్ని అన్యులకి ఇచ్చాడు, అంటే నీకు ఇచ్చాడు. నువ్వేం చేస్తున్నావు? మళ్ళీ అదే వస్త్రాన్ని తాకట్టు పెట్టి పాపముతో నీవు స్నేహం చేసి దేవునికి మరలా నువ్వు యేసయ్యని ఏం చేస్తున్నావు? సిలువ వేస్తున్నావు అనమాట. అండ్ మళ్ళీ సిలువ వేయడం నీకు న్యాయమా? అది అన్యాయం కదా. కాబట్టి నువ్వు ఒకసారి ఆలోచించుకోవాలి. ఓహో అవును కదా నేను నువ్వేం చేసుకోవాలి? నీ మనసును మార్చుకోవాలి. ఎందుకంటే నువ్వు వెళ్ళేది మహాగనులు ఉన్న పట్టణానికి వెళ్తున్నావు,
రాజులు ఉంటారు, గనులు ఉంటారు. వాళ్ళని చూస్తే నీకు ఆశ్చర్యం కలుగుతుంది. అలాంటి గనులతో నీకు విందు దేవుడు సిద్ధపరిచాడు. అలాంటి గనులతో నీకు వస్త్రం సిద్ధపరిచాడు. పెండ్లి వస్త్రం, శృతి వస్త్రం, ఉల్లస వస్త్రం, సన్నపునార వస్త్రం, ప్రకాశమైన వస్త్రం నిర్మలమైన మనసు ఉన్న వాళ్ళకి ఇస్తాడు. నిర్మలమైన అంటే ఈ లోకంలో దేనిని ఆశించలేని వాళ్ళే నిర్మలమైన మనసు ఉంటుంది. ఈ లోకంలో నువ్వు చిన్న 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 పిసర ఆశించిన నిర్మలం పోయినట్టే. ఇప్పుడు మనం కాయగూరలకు వెళ్తామండి, బెండకాయలు వంకాయలు కొంటాం. మనం ఇంకొక బెండకాయ తీసి వేసుకుంటాం, నిర్మలం పోయిందనమాట. చిన్నది తీసుకుంటాం, కొసర. కాబట్టి నీకు కొసరలు ఉండకూడదు, ఈ లోకంతో కొసరలు ఉండకూడదు. యేసుక్రీస్తుతో కొసరలు ఉండొచ్చు. నువ్వు ఆరాధన చేస్తున్నావు అనుకో, నీకు కొసరిస్తాడు, బాగా పాట పాడే స్వరం ఇస్తాడు. నువ్వు అలా పాటలు పాడుతున్నావు అనుకో, పరిశుద్ధాత్మ శక్తితో ఎలాగ ఆరాధన చేయాలో దేవుడు నీకు నేర్పిస్తాడు. అది కొసర. అలా ఒకదాని తర్వాత ఒకటి నీలో ఆత్మ కృపావరాలు పెరుగుతూ ఉంటాయి. అలా పెరిగినప్పుడు నువ్వు దేవుని పాదాల చెంతకు చేరువైపోతావు, లోకానికి దూరం అయిపోతావు. సాతాను కూడా నేనేం చేయలేడు. ఎందుకంటే నువ్వు ఎప్పుడు కూడా ఎవరితో ఉండాలి? పరిశుద్ధులతో, సేవకులతో, వాక్యముతో, ఆరాధనతో, అడుగులు వేసే వాళ్ళతో కలిసిపోయావనుకో, ఇక ఈ లోకం మొత్తం మర్చిపోతావు. అప్పుడు నీలో పెండ్లి వస్త్రాలు నీలో దగదగ మెరుస్తాయి. నిర్మలమైన మనస్సు నీకు ఏడైపోతుంది. బైబిల్లో జపన్య గ్రంథము 3వ అధ్యాయం 8వ వచనం, నా ఉగ్రతను నా కోపాగ్ని అంతటిని వారి మీద కొమ్మరించుటకై అన్యజనులను పోగు చేయుటకును గుంపులు గుంపులుగా రాజ్యములను సమకూర్చుటకును నేను నిశ్చయించుకొంటిని. నా కోపాగ్ని చేత భూమి అంతయు కాలిపోవును. యేసుప్రభు యొక్క రెండో రాకడలో, రెండో ఘటములో ఆయన ఎప్పుడైతే ఈ భూమి మీద అడుగు పెడతాడో, ఈ భూమి మీద ఆయనను నమ్మలేని వాళ్ళు, ఆయన వ్యతిరేకించిన వాళ్ళు, ఆయన ప్రజలను తృణీకరించిన వాళ్ళందరూ ఏమైపోతారు? కాలి మాడిపోతారు. సైతాన్ రాజ్యాన్ని అంతా కూడా అంతరించిపోతుంది. ఈ భూమి మీద నీతి నివసించబోతూ ఉంది. 1000 ఏళ్ళు ప్రభు ఈ భూమిని పరిపాలించబోతున్నాడు. కాబట్టి ప్రకటన 17వ అధ్యాయం 14వ వచనం, వీరు గొర్రె పిల్లతో యుద్ధము చేతురు. 17వ అధ్యాయము 14వ వచనము, వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు కానీ గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందున తనతో కూడా ఉండిన వారు, పిలబడిన వారై, ఏర్పరచబడిన వారే, నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించును. చూసారా, చివరిలో క్రీస్తు ఒక్కడే జయిస్తాడు. సైతాన్ రాజ్యం మొత్తం అంతరించిపోతుంది. అప్పుడు ఈ భూమి మీద నీతి నివసిస్తుంది. సంతోషం, ఆనందం. అందరూ కూడా జీవజల నదుల దగ్గర కూర్చొని సంతోషపడతారు. పరలోకం, భూలోకం, నూతన యుగం ప్రారంభించబడుతుంది. అప్పుడు కన్నీళ్ళు తొలగిపోతాయి. అప్పుడు నీ కళలో ఉన్న కన్నీరు అలా కళల్లోంచి వెళ్ళిపోయినప్పుడు నీ ముఖం స్వరూపం కూడా మార్చబడుతుంది. నువ్వు అందమైన స్వరూపిగా మారిపోతావు. నువ్వే చూసుకుంటావు. ఎందుకంటే నీ అందాన్ని, నీ స్వరూప్యాన్ని సైతాన్ ఏం చేశాడు? అపహరించాడు. వాడు ఎప్పుడైతే బంధిస్తారో అందరికీ వారి వారి నిజమైన ఆత్మరూపాలు ఇవ్వబడతాయి. సైతాన్ ఈ భూమి మీద ఉన్నంత వరకు నీ హృదయాన్ని, నీ శరీరాన్ని వాడు ఉపయోగించుకొని నిన్ను అందహీనుడిగా, అందహీనురాలుగా, ఎందుకు పనికిరాని దానిగా వాడు మార్చేస్తుంటాడు. పాపం మీద నీకు ఎప్పుడైతే విరక్తి కలుగుతుందో అప్పుడు నీ మనస్సు నిర్మలమైపోతుంది. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో 2 దశలోనిక పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షమైనప్పుడు నిన్ను శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమపడుచున్న మాతో కూడా విశ్రాంతి దేవుడు అనుగ్రహించుటకు ఇది న్యాయమే. అప్పుడు అపోస్తలులు, పేతురు వీళ్ళందరూ నీతిమంతులు మనకు ఎదురొచ్చి అంటారంట, భలే ఎదిరించావు భూమి మీద, భలే బోధించావు భూమి మీద, అన్నిటిని ఎదిరించి నిలబడ్డావు, షబ్బాస్ అంటారు. ఎందుకని? వాళ్ళకి లాంటి మనసు నీకు ఉంది భూమి మీద. ముందుగానే పౌలు లాంటి మనసు నువ్వు సంపాదించుకోవాలి. పేతురు లాంటి త్యాగ నీకు ఉండాలి. పౌలు, పేతురు ఎలా గనులయ్యారు? ఏమంటే వాళ్ళు ఏమన్నా ఉత్తినే గనులు అయిపోయారా? స్వార్థ ప్రకటించేవారు, రాత్రులు కూర్చొని రాసేవారు. పగలు స్వార్థ చేసేవారు, రాత్రులు ప్రకటించేవారు. ఆ తర్వాత మోకాళ్ళ మీద ఉండేవారు. వాళ్ళు మొక్కలు ఉబ్బిపోయి ఉండి ప్రకాశమానంగా ఉండి, వాళ్ళు నిద్ర లేకపోయినా సరే ప్రకాశమానంగా ఉండి, సరైన ఆహారం లేదు, టీ లేదు, బ్రేక్ఫాస్ట్ లేదు, లంచ్ లేదు, డిన్నర్ లేదు, ఏమీ లేదు. కానీ
వాళ్ళు 3 పనులు చేసేవారు. 1 స్వార్థ, 2 రాసేవారు, 3 రాత్రి మోకాళ్ళ మీద ఉండేవారు. అందుకని దేవుని ప్రత్యక్షత అగ్ని వాళ్ళతో ఉండేది. ఇప్పుడు అలా చేస్తున్నారంటే కొందరు చేస్తున్నారు. అలా చేసి చూడు, నువ్వు ఏదైతే చెప్పిపోతే రాయ్, ఆ రాసిన తర్వాత మోకాళ్ళ మీద ఉండు. ఒకటి నడి రోడ్ల సువార్త ప్రకటించు. వినకపోయినా అనవసరం. నేను ఇప్పుడు ఈ నెలలో 4, 5, 6 తారీఖులో నేను ఉద్యోగ కూడాలు పెడుతున్నాను. అలా పెట్టేటప్పుడు రోడ్ల మీద సువార్త దండయాత్ర చేస్తాను. మీరు కూడా నాతో కలిసి ఏకీభించవచ్చు. మీరు ఎలా ఏకీభించాలని నేను మీకు మార్గం చెప్తాను. ఒక 50-60 మంది దైవజనులు నా దగ్గరికి వస్తారు. ఉదాహరణకి వీళ్ళకి మనిషికి వచ్చి ఒక మంచి భోజనం ఫుడ్ పెడతాం. 60 మందికి మంచి భోజనం పెడతాం. ఒక 100 రూపాయలు ఈచ్ తీసుకోండి. వాళ్ళందరికీ 500 కానుక ఇచ్చానుకోండి, ఎంత అవుతుంది? 60 అంటే అది 6,000 అనుకోండి. 65 అదొక 30,000 అంటే 35,000 వాళ్ళకి మేము ఇవ్వడం జరుగుతుంది. పత్రికలో 10,000 పెట్టి మేము ప్రింట్లు ఎంచి సువార్త ప్రకటిస్తాం. ఇలా 50,000 ఖర్చు చేసి సువార్త ప్రకటిస్తాం. అందులో మీరు కూడా భాగం పంచుకోవచ్చు. మీరు కూడా సువార్త ప్రకటించవచ్చు మాతో. ఎలాగంటే ఒక దైవజనుడు లేదా ఇతరులకు మీరు ఎంపిక చేసుకుని వాళ్ళకి కానుకలు ఇవ్వండి. ఇద్దరు దైవజనులకు మీరు సువార్తకి కానుకలు ఇచ్చారనుకోండి, 2,000 అనుకోండి, అంటే మీరు కూడా సువార్తలో పాలు పంచుకున్నారనమాట. అయ్యా నేను ఈ 10,000 ఇస్తాను, ఈ సువార్తలో నేను కూడా ఏకీపిస్తున్నాను అన్నారనుకోండి, మీకు కూడా పాలుభాగం ఉంటుంది. ఇకపోతే సువార్త ప్రకటించిన తర్వాత 3 దినాలు సువార్త ఉద్యమ కూటాలు ఉంటాయి. అంటే అన్ని జనులను పిలిచి భోజనాలు పెట్టి వాక్యం ప్రకటిస్తాం. పబ్లిక్ సువార్త కూటాలు పెడతాం. అలా పెట్టినప్పుడు అనేకలు రక్షించబడుతుంటారు. రక్షించబడ్డ వాళ్ళ ఆత్మలు బలపడుతుంటారు. ఇందులో మీరు కూడా ఏకీభించవచ్చు. ఒక 5,000, 10,000 మీ ఇష్టం. పంపుకున్నప్పుడు మీరేమవుతారు? ఇందులో సభ్యులు అవుతారు. అంటే మనకి రాబోయే యేసుప్రభు దగ్గర పెండ్లి విందుకి బుకింగ్ అడ్వాన్స్ ముందుగానే మీరు ఏం చేసుకుంటున్నారు? రిజర్వే చేసుకుంటున్నారు. యేసుప్రభుకు నచ్చింది ఒకే ఒక్క అలవాటు అండి, సువార్త. యేసుప్రభు వారు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన మొట్టమొదటి చేసిన పని ఏంటి తెలుసా? సువార్త ప్రకటించారు. తెల్లవార్లు మోకాళ్ళ మీద ఉన్నారు. మరి 12 మంది శిష్యులు కూడా ఏం చేశారు? అదే బాటలో వెళ్ళారు. కానీ వీళ్ళు ఏం చేశారంటే వీరు సువార్త ప్రకటించేవారు. వాళ్ళు ఏది ప్రకటించారో రాసేవారు. ఆ తర్వాత మోకాళ్ళ మీద ప్రార్థనలో ఉండేవారు. అందుకని మెరకలు జరిగాయి, అద్భుతమైన కార్యాలు జరిగాయి. నీ జీవితంలో కూడా నీవు ఒక అద్భుతమైన మనిషిగా దేవుడు నిన్ను వాడుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. పెండ్లి విందుకు నువ్వు చేరుకోవాలని ప్రభు ఆశపడుతున్నాడు. నీకు ప్రకాశమానమైన వస్త్రాలు ఇచ్చి తన పెండ్లి విందుకి స్నేహ భావంతో నీ మెడ మీద చేసి తీసుకొని వెళ్ళాలని దేవుడు ఆశపడుతున్నాడు. శబాస్ నా కూతురా, శబాస్ నా కొడుకు అని చెప్పి నిన్ను తన విందుశాలకు తీసుకొని వెళ్ళాలని ప్రభు ఆశపడుతున్నాడు. పరమగీతాల్లో ఉంది, అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయాను. కాబట్టి ఆ విందుశాల పరిమళ సువాసన అద్భుతమైన ప్రజలు అక్కడ ఉన్నారు, వెయిటింగ్లో ఉన్నారు నీకోసమే. జాగ్రత్త, ఈ లోకం నిన్ను మోసగించడానికి ఎప్పుడు అడుగడుగున నిన్ను వెంటే ఉంది. జాగ్రత్త. శ్రమ గతించింది, నీతి ఉదయించింది. ఈ భాగంలో మీరు కూడా పాలు పంచుకోండి. మీకు ఇష్టమైతే సువార్త పరిచర్య మాకు ఇప్పుడు మేము ప్రారంభిస్తున్నాం. పత్రిక ప్రింట్ చేయిస్తున్నాం. అలాగే మేము సువార్తలో ముందుకు వెళ్తున్నాం. మాతో మీరు కూడా నడుస్తారా? ఎండ్లో మాతో పాటు మీరు కూడా కలుస్తారా? మేమందరం కలిసి, అంటే ఈ 50 మందికి నేనే కానుకలు ఇస్తాను. ఈ 50 మందికి మంచి భోజనం నేనే పెడతాను. నేను చేసే సేవలో అందరూ నిరుపేదలు కాబట్టి వాళ్ళు ఎవరు సహకరించరు. అయితే మీలో కొంతమంది నాకు ఎప్పుడు కూడా అడుగడుగున అయ్యా నేనున్నాను అని చెప్పి కొన్ని కానుకలు పంపించి సువార్తలో ప్రతి ఏటా మే నెల వచ్చినప్పుడు ప్రతి ఏటా మీలో చాలామంది నాకు సహకారులుగా ఉంటున్నారు. అందుని బట్టి దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. మరి ఈరోజు నేను ఈ వాక్యం ముగించే ముందు పెండ్లి సాలకరండి, ప్రకాశమైన వస్త్రాలు ఉన్నవాళ్ళకి పెండ్లి విందులో స్వాగతం. ప్రకాశమైన వస్త్రాలు ఎవరికైతే ఉండవో వారు పెండ్లి విందుకి కొనుక్కోబడే అవకాశం ఉండదు. పెండ్లి విందులో ప్రత్యేకమైన గుంపులు ఉంటాయి. పౌలు పేతులు ఉంటారు, ప్రత్యేకించబడ్డ వాళ్ళు ఉంటారు, బైబిల్ గ్రంథంలో ఉన్న వాళ్ళు ఉంటారు. వీళ్ళు నువ్వు కలాలనుకుంటే ఇప్పుడే నువ్వేం చేసుకోవాలి? సువార్తలో ఏకీభించు. దేవుడు నిన్ను సిద్ధపరిచి ఆశీర్వదించను గాక. ప్రార్థన. పరిశుద్ధుని వాక్యం బిడ్డలు దీవించండి. నీ మహిమలో ప్రతి అవసరం తీర్చండి. వీరి కన్నీరు నాచు మార్చండి. రోగులున్నారు ముట్టండి, సంతానహీనున్నారు సంతానం దయచేయండి. కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. వందనాలు. సిలువధారి నిన్ను పిలిచే మధుర భాషతో
కలుషమెల్ల కడిగే ప్రభువు ఎంతో ప్రేమతో ఎంతో ప్రేమతో సిలువధారి నిన్ను పిలిచే మధుర భాషతో కలుషమెల్ల కడిగే ప్రభువు ఎంతో ప్రేమ